అవుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అంతిమ యుద్ధంగా మీరు భావించేసి సో మన హక్కుల కోసం, మన సమస్యల కోసం ప్రభుత్వానికి మనం అల్టిమేట్ ఇవ్వాలి కాబట్టి మనం అందరూ సో మనకి ఎంత సమస్యలు ఉన్నాయో ఆ సమస్య తీవ్రత తెలియాలంటే ఖచ్చితంగా సభ్యులందరూ కూడా భారీ పెద్ద ఎత్తున హాజరవ్వాలి. సో మేము కూడా ఇక్కడ ఏర్పాటు అనేది భారీ ఎత్తున చేస్తామండి. మీకు ఎటువంటి లోటుపాటు లేకుండా ఇది ఇటువంటి మహా థియేటర్ ఉంటుంది, ఒక సినిమా థియేటర్ ఫీలింగ్ వరే ఉంటుంది. సో పెద్ద ఆడిటోరియం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో జనరల్గా మీరు చూస్తున్నారు ఫీల్డ్ విషయంలో కూడా సమర్థంగా చేస్తున్నారు, అడవుల్లో చేస్తున్నారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న మీరు ఈరోజు మనం ఏర్పాటు చేసే కార్యక్రమంలో మీరు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఏసీ సౌకర్యం ఏర్పాటు చేసి పెద్ద స్క్రీన్ పెట్టి అందరికి సకల సౌకర్యాలు కల్పించేసి ఇక మీరు కూర్చొని మన సమస్యలు వినండి, కనండి, మా తర్వాత మాట్లాడండి, చర్చించుకొని తీర్మానాలు చేసుకుందామని చెప్పేసి మన ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు పిలుస్తామండి. ఇది మా ఇంట్లో కార్యక్రమంగా భావించేసి మిమ్మల్ని పదే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాము. సో అందరూ ఖచ్చితంగా రండి. మీరు ఎన్నో ఈవెంట్స్కి వెళ్తుంటారు, ఎన్నో ఎంఆర్ఓ మీటింగ్ వెళ్తుంటారు, మీరు ఆ సెలవు రోజు ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కొంటుంటారు, సెలవు రోజున మీరు ఈ సెలవు చేస్తుంటారు. ఈ ఒక్కరోజు మన కోసం, మన 30 ఏళ్ళ భవిష్యత్తు కోసం, సో మన కోసం మనం ముందుకు రండి. ఖచ్చితంగా ఈ చావు రేవ తెలుసుకున్న పరిస్థితి ఇది అంతిమేద్దాము. రండి, తేల్చుకుందాం ఏదైతే అవుతుంది. ఇది మీ తిరుపతి మరియు చిత్తూరులో ఉండే విలేజ్ సర్వేల కోసమే ఈ వీడియో. ప్రతి ఒక్కరూ రండి, లేడీస్ మహిళలకు మీరు ముందుండాలి. మాకంటే మీ మాట అనేది 10 times విలువైనది. కంపల్సరీ మీరు ముందుకు వచ్చి మీ హక్కుల కోసం పోరాడండి. థ్యాంక్ యూ అండి. గ్రామ సర్వేల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, జిందాబాద్ విలేజ్ సర్వే యూనియన్, జిందాబాద్. జై హింద్.